దీపికా పదుకునే పట్టిందల్లా బంగారం అయిపోతోంది. తను ఎక్కడ అడుగు పెడితే అక్కడ అదృష్టం కలిసొస్తుందంటున్నారు. మొన్న పఠాన్, తర్వాత జవాన్, ఇప్పుడు ఫైటర్, అన్నింట్లో కామన్ గా ఈ ముద్దుగుమ్మే. ఫైటర్ టాక్ యావరేజ్ గా ఉన్న వసూళ్లు కిక్ మాత్రం మతిపోగొడుతోంది. దీపిక గోల్డెన్ లేడీగా మారిపోయింది. ఫైటర్ మూవీ టాక్ జస్ట్ యావరేజ్, కానీ వసూళ్ల వర్షం కురుస్తోంది. యాక్షన్ పార్ట్ ఆ రేంజ్ లో ఉందనే టాక్ వినిపిస్తోంది. అన్నింటికంటే ముఖ్యంగా దీపికా పదుకునే ఇందులో ఉంది కాబట్టి కిస్మత్ కలిసొచ్చిందనే మాటే వినిపిస్తోంది. దీపికా పదుకునే అంటేనే లక్కీ లేడీ అంటున్నారు. తను ఎక్కడ అడుగు పెడితే అక్కడ కాసుల వర్షం కురుస్తోంది. లాస్ట్ ఇయర్ ఏకంగా 2000 కోట్ల సినిమాలకు తానే గ్లామర్ అద్దింది. పఠాన్ని అలా 1000 వాలాగా మార్చింది. పఠాన్ మాత్రమే కాదు, జవాన్లో కూడా దీపికా పదుకునే మెరిసింది. ఇందులో మెయిన్ లీడ్ నయనతార అయిన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో దీపికా మెరిసింది. అందుకే తన సెంటిమెంట్తో షారూఖ్ కి పంట పండిందంటారు. షారూఖ్ కి దీపికా మొదటి నుంచి వెరీ వెరీ లక్కీ అంటారు. షారూఖ్ మూవీ ఓం శాంతి ఓం నుంచి చెన్నై ఎక్స్ప్రెస్ వరకు, మొన్నటి పఠాన్ నుంచి జవాన్ వరకు అన్నింట్లో దీపికా మెరిసింది. ఆ మూవీస్ అన్నింటికీ తన సెంటిమెంటే సక్సెస్ వైపు నడిపించింది. అందుకే తను వెరీ వెరీ లక్కీ అంటారు. ఆ అదృష్టమే ఫైటర్ని గట్టెక్కిచ్చిందంటున్నారు. రెబల్ స్టార్ కల్కికి కూడా తన అదృష్టం జతయ్యేలా ఉందంటున్నారు. దీపికా ఎంట్రీతోనే హృతిక్ ఫేట్ మారినట్టుంది. ఫైటర్ యావరేజ్ టాక్ వచ్చినా వసూళ్లు భారీగానే వస్తున్నాయి. పఠాన్, జవాన్ కూడా ఇలానే టాక్ వీక్ అయినా 1000 కోట్ల వసూళ్లు వచ్చాయి. అందుకే 2023లోనే కాదు, 2024లో కూడా దీపిక లక్కీ లేడీగా సెంటిమెంట్ ని కంటిన్యూ చేస్తోంది.